హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో ఇవాళ వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి. మీకు అందరికీ తెలుసు ఆవకాయ అంటే అందరికి ఎంతో స్పెషల్. అది ఎండాకాలం వచ్చిందంటే, సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరి ఇంట్లోనైనా మామిడికాయ చట్నీ పెట్టాల్సిందే. సో మేము కొంచెం తక్కువ క్వాంటిటీలో పెట్టాం కాబట్టి మేమే ముక్కలు చేసుకున్నాము. సో ఇలా ఆయిల్ అనేది వేడి చేశాక దాంట్లో జీలకర్ర ఆవాలు వేసి తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము రుబ్బి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ అనేది వేయాలి. ఎందుకంటే వేడిలో వేయదు, దాని ఫ్లేవర్ అనేది మాడిపోతుంది. ఇలా మామూలుగా ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలి. తాలింపుకు మనము ఎండుమిరపకాయలు కూడా కొందరు వేసుకోవచ్చు. సో ఇలా వేసాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనము చూద్దాము. నేను ఇవాళ నిమ్మకాయ చట్నీ పెడుతున్నాను అండ్ మామిడికాయ చట్నీ. అయితే మామిడికాయ చట్నీ కొలతలతో పర్ఫెక్ట్ పెడితే అస్సలు ఖరాబ్ అవ్వదు. నేను 3 మామిడికాయలు తీసుకున్నాను. దానికి చిన్న గ్లాస్లో కొంచెం తక్కువ క్వాంటిటీకి తగ్గట్టు నేను కారం పొడి వేసాను. ఇది కొంచెం రెడ్ కలర్ అండ్ ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను. మీరైతే 1 గ్లాస్ వేయండి. సగం గ్లాస్ కన్నా ఎక్కువ ఉప్పు వేయండి. ఉప్పు ఎప్పుడు ఎక్కువనే వేసుకోవాలి. వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసాను కానీ కలిపేటప్పుడు కొంచెం వేసి కలిపాను. సో ఎక్కువ రాక్ సాల్ట్ వేస్తే చాలా మంచిది. మా ఇంట్లో ఇప్పుడు లేదు కాబట్టి నేను అది వేసాను. తర్వాత దంచి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని ఇలా కలుపుకొని 2 మిక్స్ చేసుకొని 3 స్పూన్స్ వేసాను. యాక్చువల్గా కొంచెం తక్కువ వేసుకోవాలి, నచ్చని వాళ్ళు తక్కువ వేసుకోండి. మాకు నచ్చుతుంది కాబట్టి ఎక్కువ వేసాను. తర్వాత ఈ ఎల్లిపాయలు అసలైన ఫ్లేవర్ని ఇస్తుంది. సో దంచి పెట్టిందే కాకుండా ఇలా ఎల్లిపాయలు తీసినవి కూడా వేసుకోవాలి. కొంచెం దంచి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అయితే ఇది ఆంధ్ర స్టైల్ ఆవకాయ అన్నమాట. మన తెలంగాణ సైడ్ ఏంటంటే జస్ట్ ఉప్పు కలిపిన వక్కల్ని పెట్టేసి తర్వాత పోపేస్తారన్నమాట. నేను ఇలా పెడుతున్నాను. సో దాన్ని కలుపుకొని తర్వాత ఇది నిమ్మకాయ లాస్ట్ ఇయర్ పెట్టింది అలానే ఉంటే ఇప్పుడు పోపు కలుపుతున్నాను. సో ఇలా మనం మొత్తము కలుపుకొని ఒకసారి టేస్ట్ అనేది చూడాలి. చూసి కొంచెం కారం ఉప్పు తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు తక్కువైనా 3 డేస్ తర్వాత కలుపుకున్నప్పుడు మనము వేసుకోవాలి. 3 డేస్కే చూడాలి, లేదంటే పచ్చడి అనేది బూజెక్కుతుంది. కొంతమంది 5 డేస్కి చూస్తారు కానీ ఆల్మోస్ట్ 3 డేస్కి అయితే సరిపడినంత ఆయిల్ వేయాలి. ఎప్పుడైనా చట్నీ ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఆయిల్ అనేది ఎక్కువ పోయాలి. దాన్ని గాజు పాత్రలోనే పెట్టాలి. లేదంటే మీకు మరతమన్లో అంటే మీకు తెలుసు కదా, పాతకాలంలో వాడే జాడీలలో పెడితే అస్సలు ఖరాబ్ అవ్వదు. సో దానికి ఒక క్లాత్ కట్టి పెట్టేవాళ్ళు. పూర్వకాలంలో చట్నీలు ముట్టాలంటే తలస్నానం చేసే తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అలాంటిది ఏమీ లేదు. సో చట్నీలను లక్ష్మీదేవితోని వాళ్ళు పూజించేవాళ్ళు. దానిది ఇయ్యాలన్నా కూడా ఆదివారాలు, లక్ష్మీ వారాలు వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నిమ్మకాయ. దాంట్లో నేను ఆవం పొడి, మెంతి పొడి కలుపుకొని నెక్స్ట్ ఇప్పటిదాకా మనము పోపు వేసుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేయాలన్నమాట. సో అంతకుముందు మనము కారం కూడా కలుపుకోవాలి. కారము ఉప్పు ఆల్రెడీ కలిపి పెట్టాను లాస్ట్ ఇయర్ కాబట్టి అస్సలు ఖరాబ్ అవ్వలేదు. దీనిలో కూడా ఒక చిన్న గ్లాసుకి కొంచెం తక్కువ నేను కారం అనేది కలిపాను. సో ఎవరైనా ఈజీగా చేసుకోవాలంటే దాని యొక్క పర్ఫెక్ట్ కొలతలు అనేవి మనకు తెలిస్తే ఖచ్చితంగా మనం కూడా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అసలు భయం లేకుండా. సో నాకు ఇది అలవాటే. నేను కొంచెం క్వాంటిటీ అయినా పెడతాను. ఆల్మోస్ట్ ఒక 3-4 kgs వరకు పెట్టగలుగుతాను. సో ఇది నేను మా ఇంట్లో మా డాడీ దగ్గర నుండి నేర్చుకున్నాను. సో చూడండి ఇలా ఎందుకు వేసాను అంటే ఈ ఫ్లేవర్ అనేది మాగినాక ఆ వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అదే కొంచెం మాడింది అనుకోండి అసలు ఆ ఫ్లేవర్ అనేది ఉండదు. నేను మాత్రం ఇలా పెడుతున్నాను. మీరు కూడా ఇలానే పెడతారా నాకు కామెంట్ చేయండి. సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా చట్నీస్ అనేవి మా ఇంట్లో ఉంటాయి. నాకు నిమ్మకాయ తొక్కు అండ్ మామిడికాయ తొక్కు అంటే చాలా ఇష్టము. నెక్స్ట్ పచ్చిమిర్చితోని ఉసిరికాయ తొక్కు కూడా నేను పెట్టబోతున్నాను. దాని వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. సో మన సైడ్ పెట్టుకోరు కానీ అది ఎంత బాగుంటుందంటే టేస్ట్ బాగుంటుంది. ఉసిరికాయ రెగ్యులర్గా తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నవి. దాన్ని కూడా మీరు ట్రై చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియో ఎండ్లోకి వెళ్ళే ముందు నేను మామిడికాయతోని ఇన్స్టెంట్ పికిల్ కూడా పెట్టాను. ఇప్పుడు పెట్టిందేమో రెగ్యులర్గా ఉండేది, కానీ నేను ఇప్పుడు ఇంకొక వీడియో క్లిప్ అనేది మీకు యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1.5 మ్యాంగోతోని 1.5 అంటే ఒక కాయ అండ్ ఇంకో సగం కాయతోని నేను మామిడికాయ పెట్టాను. ఇది ఫైనల్గా నిమ్మకాయ పచ్చడి అండ్ మామిడికాయ చట్నీ అంటే
పచ్చడి. ఇది మనము గాజు పాత్రలోకి తీసుకుంటాము. సో మీరు ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. లాస్ట్ దాంట్లో అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ క్లిప్ అనేది నేను యాడ్ చేయలేదు, లాస్ట్ ఇయర్ మన దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూపెట్టేది, ఇది ఇన్స్టెంట్ పికిల్. ఒక 1.5 కాయతోని అప్పటిదప్పుడే ముక్కలు చేసుకొని కారం ఉప్పు కలిపి జస్ట్ ఎల్లిపాయ అండ్ ఆవాలు మెంతులు వేసి ఇట్లా పోపు ఆడించడమే. సో ఇది కూడా ఎంత బాగుందంటే అసలు మీరు ఒకసారి ఇది చేసుకొని చూడండి. రాని వాళ్ళు ఇలా చేసుకున్నా పర్లేదు. మీకు మామిడికాయ చట్నీ తినే ఫ్లేవర్ కోసం ఇలా ఒక 3-4 డేస్కి సరిపడా చేసుకోవచ్చు. దీనిలో గ్రేవీ అనేది కొంచెమే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. సో వేడి వేడి అన్నంలో అది నెయ్యి వేసుకొని తింటే అసలు ఆ రుచే వేరండి. సో నేను తింటున్నాను, మీరు చూడండి ఎంత బాగుందంటే మీరు ట్రై చేసి చూడండి. ఇన్స్టెంట్ పికిల్ కూడా. సో రెండు చాలా బాగా వచ్చాయి. సో నాకైతే ఎప్పుడెప్పుడు తిందామని ఉంది. అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.